ఇది కథ కాదు జీవితం. ఆ ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమ పేరుతో అతను ఆమె వెంటపడి అల్లరి చేసి ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేశాడు. వేధిస్తున్నాడంటూ కేసులు పెట్టినా అతనిలో మార్పు రాకపోయేసరికి గత్యంతరం లేని స్థితిలో ఆమె అతన్ని బలవంత పెళ్లి చేసుకుంది. ఇష్టపడి పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకువెళ్లిన భర్త అత్తమామల మాటలు విని కొట్టడం మొదలుపెట్టేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రతినిత్యం విడాకులు కావాలంటూ వేధిస్తున్న భర్త వల్ల నరకయాతన అనుభవిస్తున్న ఓ భారీ ఆవేదన ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు కల్పన. కల్పనా ప్రసాద్లు ఒకే ఊరికి చెందినవారు. పైగా దగ్గర బంధువులు కావడం వల్ల ప్రేమ వివాహం చేసుకున్నారు. కాని అతను నా వెంటపడ్డాడు అని కల్పన, కాదు ఆమె నా వెంటపడింది అంటూ ప్రసాద్ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇద్దరికీ జరిగిన పెళ్లిని బలవంతపు పెళ్లిగా చెప్పుకుంటున్నారు కల్పనా ప్రసాద్లు. పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్లిన తనను అత్తింటి వారంతా కలిసి చిత్రహింసలకు గురిచేశారు అని, భర్త మరో పెళ్లి చేసుకోవడానికి విడాకులు ఇవ్వమంటూ వేధిస్తున్నాడు అని కల్పన అంటోంది. ప్రసాద్ మాత్రం కల్పన తనపై కేసుల మీద కేసులు పెట్టి జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది అంటున్నాడు. తనను చిత్రవధకు గురిచేస్తున్న భర్త ప్రసాద్ను మార్చి న్యాయం చేయమంటూ కల్పన బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి కల్పన తన తల్లి 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. కల్పన, మీ వయసు ఎంత? 23 ఏమే. 23. ఏమన్నా చదువుకున్నారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూడా? ఆ తర్వాత పెళ్లి స్టాప్ చేశాను మేడం. ఎందుకు మానేశారు? పెళ్లి చేసుకున్న వల్ల. ఓకే ఓకే. మీ అమ్మగారు? అవును మేడం. మీకు 2 పిల్లలు? అవును. 2 కొడుకులా? 2 కొడుకులు మేడం. పెద్ద బాబు వయసు ఎంత ఇప్పుడు? 4 సంవత్సరాలు మేడం. చిన్న బాబు? 8 నెలలు ఉంటుంది మేడం. 8 నెలలు. ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? 6 సంవత్సరాలు అవుతుంది మేడం. సో మీకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. అవును మేడం. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నేను మేడం కాలేజ్ చదువుతున్నా మేడం. ఈ ఏసప్ అనే ప్రసాద్ అనే మేడం, అతను నేను లవ్ చేసలే మేడం. చదువుకుంటున్నా. నాకు మెయిన్ ఆయన ఇష్టం. 10th అయిపోయినాక 10వ తరగతి చదువుతున్నప్పుడు మేడం ఖాయం చేసుకున్నాం. 5,000 కట్నం కూడా ఇచ్చినాం మేడం. మేము మేన బావకి. మీ మేన బావకి ఇస్తే ఖాయం చేసుకున్నాం. మా ఎండాకాలంలో పెళ్లి చేస్తాం అది అని చెప్పారు మేడం. ఈయన చెప్పిండు, మంచిగా ఉన్నాము. ఇక ఏందో ఆయన ఎవరు చెప్పిరో మేడం, ఎవరు చెప్పిరో తెలియదు. ఆయన వచ్చేసి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అది అని చెప్పినాడు మేడం మా బావకి. చెప్పి ఇట్లా అంటున్నాని మా బావ వచ్చి నన్ను అడిగాను. లేదు బావా, నేను అలాంటిదని కాదు, నేను ఇష్టపడుతున్నాను, నేను చేసుకుంటా అని చెప్పాను మేడం. లేదు ఇక కొంచెం అబ్బాయిలకు ఏదో విధంగా చెప్పేసరికి వేరే అపార్థం చేసుకొని తను నాతో మాట్లాడడం బంద్ చేసింది మేడం. అలా వదిలేసింది. ఇక ఈ అబ్బాయి నా వెంబడి పడుతుండే మేడం. అయితే మేడం ఇంటికి వచ్చి మా నాన్న రకాలుగా హింస పెట్టాడు మేడం. అమ్మ వాళ్ళు కరువు పని వేసరికి నేను ఇంటికి వచ్చి ఇంటికి ఉండేసరికి వచ్చి నువ్వేమంతా మాడుతున్నావు, నువ్వేమంతా ఉంచుకుంటున్నావు అంటే నీకేం అవసరం అది అని అన్నాను మేడం. అప్పుడే మేడం కట్టెలు తీసుకొని ఏది పడితే తీసుకొని కొట్టేవాడు మేడం. అసలు నువ్వెవరివి నన్ను కొట్ట నీకు అది అని చెప్పాను అనేదాన్ని మేడం. కానీ అందరిలాగా నేను బ్లేమ్ అయిపోయాను మేడం. అందరు నా కళ్ళ ముంగట మంచిగా ఉంటారు మేడం, నేను మాత్రం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన మేడం. ఎంత చదువుకున్న అమ్మాయిని ఉప్పరి పనికి ఆ పని పోతుంది మేడం. నా పిల్లల్ని వేసుకొని ఒక్క క్షణం కూడా చూడండి మేడం. అసలు చదువుతున్నా మేడం. అప్పుడు చదువుతుంటే వచ్చింది మేడం నా దగ్గరికి. కాలేజీలో వస్తే ఆ అబ్బాయిని నోట్స్ రాసిమని ఒక అబ్బాయి అడిగింది మేడం, ఇక్కుర్తి వాళ్ళది. అడిగితే నేను రాసిచ్చాను మేడం. ఆ అబ్బాయితో మాడుతున్నాను. ఇతనికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు మేడం. ఫైనల్ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి ఆ అబ్బాయితో గొడవ పడ్డాడు మేడం. ఈ అబ్బాయి పడుతూ ఉంటే ఎందుకు పడుతున్నావు అది అన్న మేడం. మా వేరే ఇంటికి వాళ్ళ పాలన ఇంటి పొంటి అందరి ఇంటి పొంటి వచ్చేది మేడం. ఏడబడితే ఆడ కొట్టేది మేడం. నన్ను హింసలు పెట్టేది మేడం. నన్ను చాలా పెళ్లి కాక ముందుకే హాలిడేస్ వచ్చినాయి. తను
హైదరాబాద్ వెళ్దా అని నెక్లెస్ ఇంట్లోకి వచ్చి సెల్ ఫోన్ గుంజుకునుడు, డబ్బులు గుంజుకునుడు, నే ఊరికైనా పోతే ఆ ఊరికి వచ్చి బ్లేమ్ చేయడం మేడం. మీ అన్న దగ్గరకు వచ్చి చెప్తా, మీ పెద్దమ్మ దగ్గరకు వచ్చి చెప్తా అంటే అట్లా చేయకు, నన్ను బ్లేమ్ చేయకని తన వెంబడి నేను బలవంతాన్ని తీసుకెళ్ళాను మేడం. నన్ను తీసుకెళ్ళి శాంతినగర్లో పెట్టింది మేడం, వాళ్ళ చెల్లెల ఇంటికాడ చిన్న బిడ్డ దగ్గర. సిటీకి తీసుకెళ్ళి చిత్రహింసారు మేడం, ఆ రూమ్లో, వాళ్ళ చెల్లె రూమ్లో. మళ్ళీ నెక్స్ట్ డే రోజే ఎలగొట్టిరు మేడం. వాళ్ళు ఎలగొట్టినాక తుకారం గేట్ దగ్గర రైల్వే గేట్స్ ఉంటాయి మేడం, ఆ పాత రూమ్లలో తీసుకుపోయి నన్ను శారీరకంగా వేధించేవాడు మేడం. ఇట్లా వాళ్ళ చెల్లె నర్సు మేడం, పుస్తమట్లు ఆమె ఏమి లేకుండా అందులో రూమ్లో వేసిపోతే అవి మటలు తీసుకొచ్చి నా పెళ్ళానివే నువ్వు, నేను నిన్ను వేసుకుని ఎవరు వేసుకోను నిన్ను అని చెప్పేసి నన్ను అన్నాడు మేడం. అంటే ఏంది అట్లా అంటే నువ్వేంది అనేసి చాలా ఆ రూమ్లో ఇంకా చాలా వేయించేవాడు నన్ను అని చెప్పేసి వాళ్ళ అన్న చెప్పిన, వాళ్ళ చిన్న అన్న చెప్పిన, అందరూ చెప్పిన మేడం. చెప్పినాక వచ్చినాక రాజపేట కోసం పోయి ఇట్లా పిటిషన్ ఇచ్చిన మేడం, నన్ను ఇట్లా వేయిస్తుండు సార్, నన్ను ఇట్లా వేస్తుండు, పెళ్లి చేసుకుండు ఇట్లా అని చెప్పిన మేడం. నేను మీరు వాళ్ళ చెల్లి రూమ్ లో మీరు పెళ్లి చేసుకున్నారా? అవును మేడం. నేను మీకు తాళి కట్టి మట్లు పెట్టింది మేడం. అయితే పెళ్లి చేసి అసలు మీరు అతనితో ఎందుకు వెళ్ళారు? నన్ను ఇంటికా నుంచి అన్ని నా ఈ సెల్ ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకొని నువ్వు వస్తావా రావా అని బెదిరించేవాడు మేడం. అది కాదమ్మా, సెల్ ఫోన్ పెట్టుకొని బెదిరిస్తే అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్పాలి. అంత బ్లేమ్ చేసుకోవాలని ఆలోచన లేకుండా మేడం. నేనంతలు తిని వెళ్ళిపోతాడు, నా అంతలు నేను ఉంటాను. అంటే మీరు కావాలని అతను లవ్ చేసినట్టు యాక్ట్ చేశారా? లేదు మేడం, నేను లవ్ చేయలే మేడం. నా పెద్ద కొడుకు పుట్టేదాకా నేను లవ్ చేయలే మేడం. అది కాదమ్మా, మీరు లవ్ చేయనప్పుడు అతను ఎందుకు మీరు ఇంటికి రానిస్తారు? ఎందుకు ఫోన్ లాక్కొనిస్తారు? ఎందుకు అతను? నేను చెప్పాను మేడం, మా ఇంటికి రాగానే వాళ్ళ నాన్నకి చెప్పాను, వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను. ఏడుస్తుంటే వచ్చి అడుగుతున్నాడు, ఏం పోరు మీ నా కొడుకు దగ్గరకు వచ్చినా అంటే మా చెల్లెని తోలినాను. ఆమె చిన్న అప్పుడు 8 years అమ్మాయి మేడం. ఫోన్ తీసుకొని రా భాగ్య, అమ్మ వచ్చి తిడుతుంది, మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేయమంటే అడుగుతుంది కదా, ఎట్లా చేయాలి మరి, ఈ ఫోన్ గుంజుకోండి, ఎందుకు గుంజుకోదని ఏమో కారణం పడుతుంది కదా మా అమ్మ అని భయపడుకుంటూ ఏం చెప్పలేక ఇక అడిగిన మేడం. వాళ్ళని అడిగి చెప్పిన మేడం, అప్పటికే చెప్పిన మేడం. పోషణ పెట్టిన మేడం, కేసు పెట్టిన 1 year అయింది మేడం. హాస్టల్ వేసారు మేడం, రామ్నగర్. ఇక హాస్టల్కి వెళ్ళిపోయాక దిల్సుఖ్నగర్కి వెళ్ళిపోయినాక మేడం, నా ఫ్రెండ్ క్లోజ్ ఉంటుంది అక్కడ, ఏదైనా షేర్ చేసుకుని ఉంటుంది, మళ్ళీ తెలిసిన వాళ్ళు కదా అని వెళ్ళిపోయాను మేడం. దిల్సుఖ్నగర్కి వెళ్ళిపోతే మేడం అక్కడికి వచ్చింది మేడం. అక్కడ ప్రియదర్శన్ పార్క్ దగ్గరికి వాటర్ ఉంటాయి మేడం, అక్కడికి వచ్చేసి తిని మాట్లాడి మేడం. మాట్లాడి మా ఫ్రెండ్ ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ బాయ్ ఉంటాడు మేడం, సేల్ గర్ల్గా. ఆ అబ్బాయి వచ్చేసి కల్పన మరి చేసుకోరాదు, ఇష్టమే పడుతున్నాడు కదా అబ్బాయి, అంత ఇష్టపడుతున్నాడు కదా చేసుకోవాలి అని అంటే నేను అప్పటికి నమ్మలే మేడం, వద్దనుకునే ఉన్నాను అని చేసుకున్నా మేడం. చేసుకున్నాక ఇక మంచి కూడా అనుకొని సరే అని ఏదో బ్లేమ్ అయినా మేడం, ఎవరితో ఒకళ్ళని అందుకొని చేసుకున్నాం మేడం ఆ అబ్బాయిని. అది చేసుకొని మా అమ్మ వాళ్ళు మటన్ తెచ్చిరు, వాళ్ళకు కూడా చెప్పారు మేడం, వాళ్ళ అమ్మ నాన్న. మేడం నువ్వు సపరేట్ నువ్వు మా ఇంటికి రావంటే నేను రాను, మీ నాయన మీ అమ్మ కొడతారు తిడతారు, మనం వాళ్ళ ఇంటికాడ పెళ్లి చేసుకోవాలి అని భయపడిపోలే మేడం. వాళ్ళ ఇంట్లో పోకుంటే నువ్వు రావా అని ఇడిచిపెట్టిండి పోయిండు మేడం. మళ్ళా పోతే వాడి పొట్టతోటి ఉన్నదా 8,900 వాడే ఎత్తేయాలని నేను ఎవరినేమంటాను అని ఈమె గాసును వస్తుంది. కాలికూరు 80,000 పెట్టి బాగా చెప్పుకున్నా మేడం. నువ్వు సూసైడ్ కమిట్ చేసుకున్నా? ఇక్కడ కాలేదు మేడం, అంత కాలేదు. అంత మంచి కర్తలు పడుతుంటే నన్ను అయితే మస్తు కొట్టిండు మీద, నా మొగని కొట్టిండు, నన్ను కొట్టిండు. మొన్న రాత్రి 7 సార్లు మేడం ఇంటికి అద్దు పద్దుండు మేడం. అన్నదమ్ములు ఇంటికి వచ్చి కొట్టుకుంటారా మేడం? అమ్మ నాయన అన్నదమ్ములు ఇద్దరు. నేనేమన్నా అంటే మతం వచ్చి కొడతారు మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? వాళ్ళ ఇంటికానే ఉంటాడు. మీరు మీ ఇంటి దగ్గర ఉంటారు, అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. అతను ఎప్పుడైనా వచ్చి వెళ్తాడా? వస్తాడు మేడం, రాత్రి అప్పుడప్పుడు వచ్చాడు మేడం. 2015లో కేసు కొట్టేసాడు మేడం, December 6 తారీఖు. తడుపుతోంది మేడం, అమ్మ వాళ్ళు ఇట్లున్నారు, నాన్న ఇట్లున్నాడు, ఎవరు ఉంటే ఎవరు చూస్తారని అని మీరు ఎలాగొండి 5 తారీఖు పోలీసులను పిలిపించుకొని సంసారాన్ని ఇట్లా పోతాయి అని చెప్తే వెళ్ళిన మేడం. వెళ్ళి వాళ్ళంటే తోలుకుని మేడం, తోలుకొని ఉంచుకున్నాను మేడం. నడిపైన ఉంటే నేను ఉండని చెప్పిన మేడం. మా పెద్ద కొడుకు పుట్టినాక మేడం రోడ్ల మీద పడేసి కొట్టింది మేడం. నా భర్త అడుగుతాడు, నా అన్న నీతో పడుకుండాయే, నువ్వు అన్న మీద కేసులు పెట్టావు అన్నాడు మేడం. నా అన్నేమో నేనేమైతే అని రోడ్ల మీద పడేసి తొక్కింది మేడం.
ఇద్దరు అన్నములు కొట్టిరు మేడం. వాళ్ళ తప్పులో ఈ నాలకేమో తప్పు చూసుకుని మేడం నన్ను ఏంచి నన్ను కొట్టింది మేడం. అయితే మేడం వాళ్ళ వదినతో మాట్లాడదని చెప్పారు మేడం. ఆ అమ్మాయి నాకు నచ్చదు, ఫస్ట్ నుంచి నచ్చదు, ఆమెతో మాడకని చెప్పారు మేడం. లేదు అట్లనే మాడతారు మేడం. మా ఆయన, మా అత్త కొడుతుంది, మా మామ కొడతారు మేడం, అందరూ కొట్టేవాళ్ళు మేడం. ఒక్కళ్ళన్నా కనీసం అయ్యో అనేవాళ్ళు మేడం. లేదు మేడం, కొట్టని ఏమైనా వేసుకొని నేను ఏడుస్తున్నా కూడా కనీసం దగ్గర రాడు మేడం. మళ్ళీ తను వచ్చి నొప్పులు వచ్చినాయా ఏమొచ్చినా అని అడగాడు మేడం నన్ను. ఒక్కనాడు ప్రేమతో చూడండి మేడం. అసలు చచ్చిన పిల్లలు వేస్తుంది మేడం నన్ను. అయితే మాత్రమే వేసుకొని ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. నన్ను పిల్లలు కనీసం నా పిల్లల దగ్గర రాకుండా నన్ను తృప్తి పడుకుంటున్నా కూడా నన్ను ఇప్పటికి కొడుతుండు మేడం. ఒక్క క్షణం తిండి తిన్నా పేగ పడతలేదు నాకు. నా పిల్లల బతుకు నా బతుకు ఆగం చేస్తుండు మేడం ఇప్పటికి. అలా ఎందుకు కొడుతున్నావు అని పక్కన అడిగితే నా పిల్లల దగ్గర 100 రాను కేజీని మేడం. అంత హీనంగా మేడం ఎవరితో మాడితే అలా కంట పెడతాడు మేడం. ఏడుగు పోతే మీ దగ్గర పత్తి చెడు వండి ఇస్తాను 4-5 సార్లు వస్తాయి. పట్టణంలో ఉంచుకున్నావు, నా 2 పిల్లలు పెట్టుకుని నేను పక్కన వేరే అంత పడుకున్నా అన్నాడు మేడం నన్ను. తెలందాక 10 రాత్రి తాగొచ్చు మేడం. నువ్వు ఉంచుకున్నావు ఎప్పుడు పా, నువ్వు అంతా పడుకున్నావా, ఎన్నిసార్లు పడుకున్నావు, ఎన్ని పైసలు ఇచ్చినా అని అడుగుతాడు మేడం. నేను అలా తప్పు చేసానైతే ఈయన సంవత్సరం చేయకపోదు మేడం. అసలు నేను నాకు ఎలాంటి తప్పు తెలియదు మేడం. నా 2 పిల్లలు సాక్షి చెప్తున్నా మేడం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యి ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఎవరు చెప్పుకోవాలి మేడం? అన్న నా తమ్ముడు నాకు బాధ వచ్చిందని ఎవరింటికి వాళ్ళ మేడం. అన్నతో మాడితే అన్న దగ్గర పడుకోపోయినా అన్నాడు మేడం నన్ను. బావతో మాడితే బావతో పడుకున్నావు అంటాడు. మా అక్కలు ఆడబిడ్డ మరిది మొన్న చెవు బాగాలే అంటే హాస్పిటల్ మా అక్కలు ఆడబిడ్డ పైసలు ఇచ్చింది మేడం. ఎవరి దగ్గర పడుకొని తెచ్చుకున్న పైసలు అన్నాడు మేడం నన్ను. నేను అలాంటి తప్పు చేయను మేడం. అసలు ఈయన తప్పు చేసిన మేడం నేను. అమ్మాయి మేడం నా కొడుకు కూడా మా పెద్ద కొడుకు పుట్టినాక ప్రెగ్నెన్సీ చేసింది మేడం. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు మేడం. అలా మేనే మరదలు ఎఫ్ఐఆర్ పెట్టుకుండు, కడుపు చేసిండు, తీపిచ్చి మేడం. ఆ అమ్మాయి ఈయన ఉంచుకో అన్నదట మేడం. అంటే ఈ అమ్మాయి అన్నదట నాకు వద్దు అన్నదట మేడం. అంటే ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పటికి కాంటాక్ట్ మారుతూనే ఉన్నారు మేడం. అయితే వాళ్ళిద్దరు కలిసి ఇట్లా చేస్తున్నారు అది అని నేను అన్నారు మేడం. అంటే ఇగో నా కొడుకు తినమని దగ్గర వండొస్తాడే, నీకేమో అవసరం అని అన్నారు మేడం. ఆ అమ్మాయి ఇప్పటికి దాన్ని చెప్పేసుకొని కొడతా తీసుకురా అని గలీజ్ మాటలు మేడం. ఎట్టుంచుకుంటున్నావురా ఇంకా దాంతో సంసారం ఎట్లా చేస్తున్నావురా అంటది మేడం వాళ్ళ మరదలు నన్ను. మా అత్త కొట్టింది, మా మామ కొట్టిండు, మా నడిపైన మాత్రం చిత్రహింసలు పెట్టిండు మేడం. శారీరకంగా వేధించింది మేడం. చాలా వేధించేవాడు మేడం. ఇంటున్న రోజులు నన్ను
సరే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇతను ఎన్నాడు ఇప్పుడు ఇంకా మీ ఇంటికి అట్లాగే వస్తూ పోతూనే ఉన్నాడా మీ ఆయన? వస్తున్నాడు, నిన్న దాకా వచ్చింది మేడం. నేను దాకా వస్తా అంటే అతను అనుకున్నప్పుడు వస్తాడు పోతాడు. వస్తాడు పోతాడు మేడం. సరే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా ఇప్పుడు? దాని ఇష్టం మేడం, నాకు తెలియదు మేడం. ఎందుకంటే నేను చిన్న వయసులో పెళ్లి చేసుకున్న నేను 17 ఏళ్ల వయసు చిన్న వయసు కాదు. అలాగంటే నేను ముందు కొడతా మిమ్మల్ని. 4 కొట్టడం సంగతి పక్కన పెట్టండి. మీరు మీ చేతులారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారు. తెలియక చేశానన్న మాట నా దగ్గర మాట్లాడారు. ఇంత తెలియలేదు మేడం. ఎంత తెలివి? 17 ఏళ్ల వయసుకి కావాల్సినంత తెలివి ఉంటుందమ్మా. మీరేం చిన్న పిల్లలు కాదు. మీకు ఒళ్ళు పొగరెక్కి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నా. మీకు అన్నీ తెలుసు అన్న మీ ఆలోచనలే మీ జీవితాలు ఇట్లా చేసేది. మీకు పెద్దవాళ్ళు పనికిరారు, ఇంట్లో అమ్మా నాన్న పనికిరాని వాళ్ళు. మీరు 2 ముక్కలు చదువుకోగానే మీరు చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచంలో తెలివంతా మీకే ఉంది. మీకు తెలిసింది మాకు తెలియదు, ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు. ఇంత మిమ్మల్ని కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి మీకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలని తెలియదు. మీకే వయసులో పెళ్లి చేయాలన్నది తెలియదు. మీకే వయసులో ఏం కావాలో వాళ్ళకి తెలియదు. అలాంటి ఒక ఆలోచనతో మీరు చేసిన తప్పుల వల్ల మీ జీవితాన్ని ఇట్లా మీరు చేసుకున్నారు. అంతేగాని తెలియని వయసు అని మాట్లాడద్దమ్మా. ఇది 10 మందికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. 17 ఏళ్ల వయసుకి మనకి తెలియక చేయము, అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు. నీకేం కావాలన్నది నువ్వు చెప్తే మేము అతను పిలిచి మాట్లాడతాం. నా పిల్లలకి తనతో ఉండాలి మేడం. నేనంటే మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా తల్లి ప్రేమ పొందలే మేడం ఎక్కువ. మా అమ్మమ్మ మా తాత చదివి మేడం ఎక్కువ. తను తల్లిదండ్రుల ప్రేమ కావాలి, తను నాకు డబ్బులు ఇవ్వాలి మేడం. నాకని కాదు మేడం, పిల్లలకి ఏం వచ్చినా వాళ్ళకి బట్టలు అవి వాళ్ళ ఫుడ్ హెల్త్ అవన్నీ చూసుకోవాలి మేడం. తనతో ఉండాలి మేడం. కానీ వాళ్ళ అమ్మ నాతో నేను ఉండను మేడం. నా పిల్లలతో ఉండాలి మేడం. వేరే కాపురం ఉండాలి అంటే మీరు సపరేట్ కాపురం పెట్టాలి. అతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మేము కొట్టద్దు తిట్టద్దు. మీ అత్త మామలు రాకూడదు. వాళ్ళతో మీరు ఉండరా? మీరు అక్కడ ఉండరు. ఉండద్దు మేడం. తర్వాత ఈయన సెటిల్ అయినాక నేను చూస్తాను మేడం వాళ్ళని. ఇప్పుడు అతను ఏ పని చేస్తున్నాడు? ట్రాక్టర్ నడుపుతాను మేడం. సరే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడు. అతను ఏం చెప్తాడు? రండి ప్రసాద్. ప్రసాద్ గారు మీకు అంటే ఏ ఇయర్ సరిగ్గా వినబడదు? 2 మేడం. అంటే ఇప్పుడు 2 చెవులు సరిగ్గా వినబడవా? కాబట్టి కొంచెం సేమ్ గారుతుంది. మీరేమవుతారండి? మీ తమ్ముడా? తమ్ముడండి. ఎంతమంది మీరు మొత్తం? 3 ఉన్నాం. 3. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఎవరిని లవ్ చేశారు? ఎవరు వెంట పడ్డారు? మరి బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా నన్ను ఉరకట్టం కేసు పెట్టింది. అది సరే, ముందు ఫస్ట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా. ఈ అమ్మాయిని వేరే వాళ్ళ ఇంట్లో చెప్పకుండా మీరు బయటకు తీసుకెళ్లారు కదా. తీసుకెళ్లారా? పెళ్లి ఎలా చేసుకున్నారు? పెళ్లి ఎలా చేసుకున్నా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేశారు గుట్టలో. మా అమ్మ నాన్న అంతకు ముందు మీరు అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు కదా. పెళ్లి చేసుకొని హైదరాబాద్కి వచ్చేసాను. మీ అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అవునా? ఆమెనే చెప్పింది మేడం. ఆమె ఏం చెప్పింది? నేను నిన్ను లవ్ చేస్తాను అంటే నువ్వు ఎంత పిచ్చి చేస్తావు అమ్మ బాగుండదు అని చెప్పేసినాను. అసలు మీరు ఎప్పుడు అమ్మాయి వెంట పడలే? మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళడము, ఆ అమ్మాయిని గొడవ చేయడము, ఆ అమ్మాయి వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాలంటే అది చెడగొట్టడము అవేమి జరగలే? ఏం చేయాలి? మరేం లేకుండా అటు గురించి మీకు అట్ట తెలిసి ఏమి లేదని అట్ట చెప్తున్నారు? ఏం లేదు మేడం, అబద్ధం అది. ఏది నిజం? ఆ అమ్మాయి నుండి నేను నా మాట వింటలేదు. ఆమె చేసుకునే కాడుకోలేదు. నా ఎన్నడూ పెళ్లి చేసుకున్నాడో నాకు ఎన్నడూ సుఖం లేదు. మీకు తెలుసు కదండి, నిజం మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అతను ఆ అమ్మాయిని వెంటపడి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పకుండా మీకు చెప్పకుండా వీళ్ళిద్దరూ ఊరొదిలి వెళ్ళిపోయి నానా పెంట జరిగి తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక ఒప్పందం రాసుకోవడం, ఈ అమ్మాయిని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేయడం, ఇవన్నీ జరిగాయా? ఇవన్నీ నిజాలేనా? మామూలుగా ముందు వీళ్ళిద్దరు ఇష్టపడుకున్నారు. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. ఒక రోజు వీడి ఫోన్ నేను తీసుకున్నాను మేడం. బాయ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వేరే అవసరం అని తీసుకున్నాను.
ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది. నేను నా పని అయిపోయిన తర్వాత చూస్తే 8 మిస్ కాల్ ఉన్నాయి. నేను కాల్ చేస్తే ఏం మాట్లాడింది. 8 మిస్ కాల్ ఉన్నాయి కదా, విషయం ఏంటి, నాకు ఇంతకుముందు ఒక విషయం తెలిసింది, నిజమా కాదు అసలు ఏంది మీ పద్ధతి అంటే, లేదు మీ తమ్ముడు అంటే ఇష్టం అని చెప్పి. సరే ఇష్టమైతే ముందు మీ అమ్మ నాన్నతో చెప్పుకో. మా వాడికి మా నాన్నతో చెప్పే ధైర్యం లేదు, నేను చెప్తాను, నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పి ఒప్పించుకునేలాగా ఉంటేనేమో మేము మాట్లాడుకోవడం అది చేయడం చేయండి, లేదంటే మాత్రం మానేయండి, నాకు ఒక 2 days టైం ఇవ్వమని చెప్పి. సరే 2 days కాదు, వారం రోజులు టైం ఇస్తాను. ఒకవేళ నువ్వు చెప్పలేదంటే మాత్రం నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను. లేదు మా ఇంటికి రావద్దు మీరు, నేను 2 days ఆగి చెప్తాను. 2 days 1 week చూసాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో తెలుసుకుంటే, వేరే వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవ అయింది, ఆమెను కొట్టారని తెలుస్తుంది. ఒక 3 నెలల తర్వాత వీళ్ళకి సంబంధం చూసాం, బయట సంబంధం చూసినప్పుడు ఆ సంబంధం చూసినందుకు తెలిసిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. వచ్చి డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ అమ్మాయి హైదరాబాద్ ఒక్కతే వెళ్ళిపోయిందా? అప్పుడు హైదరాబాద్ ఒకటే వెళ్ళిపోయింది. ఇతను వెళ్ళలే కూడా? అంతకంటే ముందు వెళ్ళిపోయారంట వీళ్ళిద్దరు. ఏది ఈ విషయం జరగకండి ముందు తిరిగారంట. మరి అదే చెప్తున్నా, వెళ్ళారు కదా. ఈ విషయం నాకు తెలిసింది. ఆ తర్వాత వచ్చి అమ్మాయి కేసు పెట్టేసింది. కేసు పెట్టేసి అక్కడ తిరిగిన ఇక్కడ తిరిగిన దాంట్లో రాసిచ్చేసింది. ఆ తర్వాత ఇంక స్టేషన్లో మాట్లాడితే ఇక వీడు నాకు ఇష్టం లేదని చెప్పేశారు. ఇతనికి ఇష్టం లేదని చెప్పాడు స్టేషన్లో. తిరిగేసిన తర్వాత సరతకి కేసు అయిపోయింది మేడం. కేసు అయిన తర్వాత దాదాపు 6 నెలలకి మళ్ళీ వీళ్ళు ఎట్లా కలుసుకున్నారో తెలియదు. ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చారు మేడం. ఒక 2 days ఆగిన తర్వాత మా అమ్మని చూడడానికని వచ్చారు మేడం. వస్తుంటే మా చిన్న కొడుకు వీళ్ళకి ఎదురుగా వెళ్ళిపోయాడు. బాబాయ్ అని రాగానే వీడు ఎత్తుకున్నాడు మేడం. ఎత్తుకోగానే వచ్చేసి అమ్మాయి ఏంటంటే, నువ్వు వాడిని ఎందుకు ఎత్తుకున్నావు, వాడు నీకు పుట్టిందా, నువ్వెందుకు ఎత్తుకున్నావు అని చెప్పేసి ఆ మాట అనగానే మా అమ్మ గేటు దగ్గర ఉందంట. ఎత్తుకున్నోడల్లా వానికే కొడతారా, నువ్వు ఆ మాట అనొచ్చునా అని చెప్పేసి మా అమ్మ చెప్పిందంట. నేను పోయి మా అమ్మతో మాట్లాడుతుంటే, అసలు మీ ఇంట్లో నా ప్రధాన శత్రువు మీ అమ్మ, మీ అమ్మతో మాట్లాడిన అనుకో నాకు అవసరం లేదు అని చెప్పేసి 2-3 మాటలు తిట్టేసినంట. ఆన్నే రోడ్డు మీద కొట్టుకోరంట మరి వెళ్ళి. ఒక 2 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్లో అప్పటికి తనకి 9 నెలలు ఏమో అనుకుంటున్నాను. హాస్పిటల్లో చూపించుకోవాలి వెళ్దామని చెప్పేసి మా తమ్ముడిని అడిగింది. నాకు కొంచెం పని ఉంది, నువ్వు అమ్మని తీసుకున్నావు, నేను డబ్బులు ఇస్తా, నీ అమ్మని తీసుకున్నావు అని చెప్తే, అంటే ఏమే ఉన్నదంటే, మా అమ్మ చేసింది కడుపు, నువ్వు చేసినావు, నువ్వు వస్తేనే పోతాను, లేకపోతే నేను పోనా. అంత పిచ్చిగా మాట్లాడుతుందని వేరే పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ముందే ఇవన్నీ అనుకున్నాను. అంటే లేదు ఇవన్నీ కాదు, ఆయన వాళ్ళ వదినకి అలవాటు. నేను అటు వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో నిమ్మలంగా ఉందామని చెప్పేసి ఆయన రావట్లేదు. అంతేగాని వేరే కారణం ఏం లేదు. అదే చెప్పగానే ఆ పెద్ద మనిషి తిట్టేశాడు, వేరే పెద్ద మనిషి. వీడికి ఆవేశం వచ్చి కొట్టేశాడు మేడం. కొట్టిన మరుసటి రోజు పోయి అదనపు వరకట్నం కేసు పెట్టేసినది. వీడు 4 రోజులు జైల్లో ఉన్నాడు మేడం. జైల్లో ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్లోకి వెళ్ళి డెలివరీ అయింది. ఆపరేషన్ టైము సందర్భం వచ్చినప్పుడు మీ భర్త సైన్ ఉండాలమ్మా అని అడిగారంట. అంటే వాళ్ళ అమ్మాయి ఇట్లుండి ఆయన కడుపు చేసి వెళ్ళిపోయాడు. అసలు బతుకున్నాడో సచ్చిండో కూడా తెలియదు అని చెప్పారు. ఈమె చేసింది ఈ 21st డే కాకముందుకే మేడం, నాకు నా భర్త కావాలని చెప్పేసి ఒంటి మీద కిరోసిన్ వస్తుంది అంటూ పెట్టి. ఆ తర్వాత జైల్లో నుంచి వచ్చిన తర్వాత మరి ఆమె అయితే అట్లా అంటు పెట్టుకుందంట, నువ్వు జైల్లో నుంచి ఇప్పుడే వచ్చావు, మరి అసలు ఏంద్ర పరిస్థితి అంటే వీడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరి జైల్లో ఉన్నాయని ఎలా వస్తారని ఎలా పెట్టుకున్నావమ్మా? మేడం యాక్చువల్గా నేను మప్పలే మేడం, కేసు పెడితే వీళ్ళే మేడం కేసు పెట్టంటారు, మేము ఏడికైనా పర్వాలేదు దాంతో సంసారం చేయంటాడు. వదిన మాటలు పట్టుకుంటాడు మేడం. అనగా వాళ్ళు పెళ్ళమంటది కిచెన్ నుండి,
ఇగో మా సమానం మా చిన్నమామ బిడ్డ ఉండి అన్న ఏడుకొద్దు ఈయనే చూపెట్టుకోమను అనగానే ఈ నుండి నేను తీసుకోమని అన్నాడు మేడం. అదేంది రాత్రేమో తీసుకోపోతా అని చెప్పేసి అన్నావు, ఇప్పుడు ఇట్లా ఎందుకు అన్నావు అని అన్న మేడం. అన్నాక ఇలా భార్య అంటే నాకు నచ్చదు మేడం. ప్రతి క్షణం నా భర్తకి చెప్పేది మేడం, అలా చేయి ఇలా వద్దు అని. ఆమె చెప్పిన మాటలు నేను మేడం. అయితే ఆమెను బండి మా బర్రెలు పోయినా అని చెప్పేసి వాళ్ళ భార్యను బండి ఎక్కించుకొని దింపింది మేడం. ఇక నాతోటి ఫ్రెండ్స్ ఉండి ఏందేను ప్రేమించి ఇంకోతో ఎంబడేసుకొని తిరుగుతున్నా అనగానే నా మనసు తట్టుకోవాలి మేడం. ఇక అప్పుడు అమ్మ నా భర్త కావాలి మేడం. ఏడ్చాను మేడం. ఏడ్చి ఆ రోజు మా అమ్మతో అమ్మ నాకు పంచాయతీ కావాలి, లేకపోతే పెట్టి నన్ను తోలి అమ్మ నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను అన్న మేడం. అన్నాక మా అమ్మ ఉండి పెద్ద మనుషులు రాలంటారు బిడ్డ నీ పంచాయతీకి ఏం చేయాలని మా అమ్మ అన్నది మేడం. అన్నాక నేను బతికానమ్మా, నేను చచ్చిపోతా. ఆయన మాట్లాడినాను. ఫస్ట్ ఏమో పెళ్ళాక ముందుకేమో అందరు వద్దనుకొని నా ఎంబడి వచ్చిండు. ఇవాళ ఏమో అందరు అయిపోయారు. నేను అనాథని చేసి నన్ను జీవితం ఆన్ చేసిండు మేడం. ఆ అమ్మాయిని ఎక్కించుకోవద్దని మా ఫస్ట్ చెప్పిన మేడం. పెళ్ళైన రోజే ఆ అమ్మాయితో మాట్లాడద్దు వద్దు వద్దని చెప్పిన మేడం. అలాంటికి ఇప్పటికి వాళ్ళ పిల్లలు ఎత్తుకుంటారు మేడం. అలాంటి వాళ్ళ ఇంటికి పోతారు, ఇప్పటికి పోతారు మేడం. తప్పేంటి అమ్మ? వాళ్ళ వదిన ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్ననో తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్తే తప్పేంటి? వెళ్ళొద్దు మేడం. ఎందుకు వెళ్ళొద్దు? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదంటే నువ్వు వెళ్ళిపో. అతని జీవితం నువ్వెవరు అట్లా చెప్పడానికి? సరే మేడం, వెళ్ళిపోతాను మేడం. ఆమెతోనే ఉండమను మేడం. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు మేడం. నీకేం ప్రూఫ్ ఉంది? ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు నీకేం అన్నాడు మేడం. నా మొగడు అన్నాడు. నేను దాంతో పడుకుంటా నీతో పడుకుంటా అన్నాడు మేడం. అది ఎంతవరకు మంచిది మేడం? ఎదురుగా చెప్పుకోలేకపోతే మేడం నా కొడుకు 21 రోజు అన్నాడు. నువ్వు అతను అన్న ఆ మాట అంటాడు. ఎందుకన్నాడు అడుగు. అలా ఆయన కూడా ఉన్నాడు అక్కడ. అప్పుడు ఈయనే బోయిన్ అది కరీంనగర్ దగ్గర మేడం. అది ఆర్టిస్ట్ మేడం. ఈయనే అక్కడికి వెళ్ళి మేడం. ఆయన వెళ్ళిపోయినాక గొడవైంది మేడం. ఇగో కండ్రాని చోట ఇది కాలుస్తేనే కోస్తేనే ఆయన అరాజకం మాట్లాడి మేడం. అంతలే నువ్వేంది నా మధ్యలో వస్తావేంది మా మధ్యలో అని అన్న మేడం. అన్నాక రాత్రి అయింది మేడం. అయినాక ఈయన అన్నా మేడం ఎందుకు అవసరం అంటే నేను దాంతో పడుకుంటా నీతో పడుకుంటా. అసలు ఈయన క్యారెక్టర్ వదులతో పోవడం, కోడలతో పోవడం, అక్కేళ్ళతో అసలు భర్త మీద కూడా వెళ్ళిపోతాడు మేడం నా భర్త. పెళ్ళియాక ముందు నుంచి చూసిన మేడం. నేను చేసుకో అని చెప్పిన మేడం. నేను వాడుకున్నాను చేసుకున్నాను మేడం. లేకుండా చేసుకొని వేసుకోమని పెళ్ళి అసలు వీళ్ళను ఇంతవరకు నా మీద అన్ని చెప్పే దాంట్లో దేనికి అర్థం లేదు, పర్థం లేదు తెలుసా? అతను మంచోడు కాదు, అతను తిరుగుబోతు. ఇవన్నీ తెలిసి నువ్వు లొంగ తీసుకుంటే లొంగిపోతావు, పెళ్లి చేసుకుంటావు. ఎవరో ఒక ఆవిడ గురించి వాళ్ళ వదిన గురించి ఇట్లా నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చూసావు, ఏం చేసావని నువ్వు మాట్లాడుతున్నావు. నీ మొగుడు చెప్పాడండి, తప్పు చేసాడు ఏమన్నా చెప్తాడా నేను చేశానని? నా పెళ్లి అయినప్పుడు చూసాను మేడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నావు? లేదు మేడం, కొత్తగా ఏం మేడం చెప్పట్లేదు మేడం. నీ పెళ్లి చూసినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను చేసుకోవాలని చెప్పాను మేడం ఈ అబ్బాయికి. నేను ఎందుకు చేసుకున్నావు అమ్మా? అంత దొంగతనంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు కదా? వచ్చింది మేడం. ఈయన బసంతూరం వచ్చిండు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈయన వచ్చింది మేడం. ఆయన ఒక్కనే కదా వచ్చాడు, మిగిలిన వాళ్ళు రాలే కదా? మిగిలిన వాళ్ళకి ఇష్టం లేదు కదా పెళ్లి? నీకు తెలుసు కదా ఇష్టం లేదు. మరి ఎందుకు చేసుకున్నావు? నీకు ముందే తెలుసు కదా నీ మొగుడు నోరు మూసుకుని అతను తిరుగుతాడు, నా పడి నా పెళ్ళాంగా నేను ఉంటానని ఉండొచ్చు కదా. ఎందుకు అప్పుడు రెస్ట్రిక్షన్ చేస్తున్నావు? ఏ బట్టే కదా గొడవలు వస్తున్నాయి? ముందే నీకు తెలుసు కదా, ముందు నీకు తెలుసు కదా, తెలిసాక చేసుకున్నావు. నాకంటూ మనసు, నీకు మనసు ఉంది, నీకు మనసు ఉన్నా నువ్వు తెలిసా కదా చేసుకున్నావా? మారుతాడు అనుకున్నా మేడం. ఎలా మారుతాడనుకున్నాను? చెప్పాడా మారుతానని? చెప్పాడు పెళ్లికి ముందు? ప్రామిస్ చేశాడా నీకు మారుతానని? అందుకని నువ్వు చేసిన తప్పులన్నీ నీది.
ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నది కూడా నువ్వే. ఇప్పుడు ఇంత చేసి నువ్వు ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టి ఇన్ని కేసులు వేసి ఆడ వదిన ఇట్లాగని మాట్లాడి నా మొగుడు వచ్చి నాతో సంసారం చేయాలంటే ఏ మొగుడు వచ్చి సంసారం చేస్తాను నీతో? ఒకటి నువ్వు ఇంత లెవెల్కి వెళ్ళిపోయిందని వదిలేసుకోవాలి. అంటే మేడం నేను తనతో ఉండకపోతే ఎవరితో కడుపు వేయించుకో తీయించుకుంటుందో అంత పడుకుంటలేవు అంటాను మేడం. మరి అందుకు తనతో ఉంటున్నాను మేడం. ఉండమ్మా, నేను పిల్లల్ని ఎవరు కనమన్నారని అడుగుతాను. పెళ్లి చేసుకుంటే ఉండాలి మొగుడుతో ఉండకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటావు? మరి ఉన్నాను మేడం. మరి అదే మంచుకుంటాడు, కొడతాడు, ఏదో విషయాలలో వచ్చి అలా అవునమ్మా, గొడవలు రాబట్టే కదా కొడుతున్నాడు. మాటలు పట్టుకోను మేడం ఇప్పటి ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి నీ దగ్గరికి రావాలా? మా సంసారం మాకు కావాలి మేడం. మా సంసారం మీ సంసారం వాళ్ళు తీసుకోవాలి. మీ సంసారం మీకే ఉంది. మీ ఆయనతో వచ్చి సంసారం మేడం. మీ ఆయనతో వచ్చి ఎవరు సంసారం చేయట్లేదు, నువ్వే సంసారం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నీకు కావాల్సింది కరెక్ట్ గా చెప్పంటే మీ ఆయన వాళ్ళని అందరిని వదిలేసి వచ్చి నీతో సపరేట్ గా కాపురం పెట్టాలా? అవును మేడం. వాళ్ళని ఎవరి కలవకూడదా? కలవద్దు మేడం. ఇంకెవరితో మాట్లాడకూడదా? వాళ్ళందరిని వదిలేసి మేడం నేను కొన్ని రోజులు మార్పు ఉంచే వరకు మేడం. నువ్వు కరెక్ట్ గా చెప్పు. కొన్ని రోజులు 2 రోజులు కాదు, నీ కొన్ని రోజుల్లో మార్పు వస్తుందని నీకు తెలుసా? ఏం మార్పు రావాలి? ఏం మార్పు రావాలి? నా పిల్లలను చూస్తాడని మేడం. అంటే కొన్ని రోజులు మీ ఆయన సపరేట్ గా వచ్చేసి పిల్లల్ని ఒక 4 రోజులు చూసేస్తే ఆ తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చా? నేను 3 నెలలు దాకా చూస్తాను మేడం. 3 నెలలు చూసినాక తన మార్పు సంభవిస్తే తను చెప్పేదగట్టే ఆ ప్రయత్నం లాస్ట్ మేడం. నేను బ్రతికే విషయంలో మాత్రం కన్ఫర్మ్ లేదు మేడం. ఎందుకంటే నాకు ఇప్పటికే టెన్షన్స్ ఎక్కువ. అమ్మా, నీ బ్రతుకు నీ చావు అది నీ చేతుల్లో లేదు. ఎవడు పుట్టడం వరకే పుట్టడం మన చేతుల్లో లేదు, చావడం మన చేతుల్లో లేదు. సో అందుకే నీ బ్రతుకు గురించి నువ్వు మాట్లాడక నేను మాట్లాడను. ఎవరికి తెలియదు అది. నువ్వు ఈ రోజు ఉన్నావు రేపు పోతావు, లేకపోతే నేను ఈ రోజు ఉన్నా నేను నెక్స్ట్ సెకండ్ పోతానో నాకు తెలియదు, నీకు తెలియదు. అందుకని దాని మాట మనకొద్దు. నీకేం కావాలి చెప్పు కరెక్ట్. ఇప్పుడు మీ మామగారు ఉన్నారు, మీరు ఎందుకండి మీరు అందరూ వేసాలి అమ్మాయిని కొడతారంటే ఎందుకు కొడతారు అట్లా? అయితే మళ్ళీ కేసు పెట్టి నీకు పోతే పెద్ద మనసులో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పారు. కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయిని నేను కూర్చోబెట్టి అడిగాను, ఇప్పుడు నువ్వు డెలివరీ అయ్యి 3 నెలలు కాలేదు, పాలిచ్చే బాబు కదా, వాడిని వదిలేసి వారం రోజులు హైదరాబాద్ పోయినావు, అంత అవసరమా? వాడికి పాలియాలి కదా నువ్వు? ఇంకా నా ఇష్టం అన్నది. నీ ఇష్టం ఉన్న పోతే మరి మా ఇంట్లో అప్పయ్య పోతే అయిపోతుంది కదా అని మేము అన్నాం. లేదు మీ ఇంట్లో ఎందుకు అప్పయ్య చెప్తా? నువ్వు వాడు హైదరాబాద్లో ఉన్నాడు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయినావు, మరి వాడిని ఎవరు చూడాలంటే మా అమ్మ నాన్నకు మీ ఇద్దరం ఆడపిల్లలు, వాడిని సాదుకోమని ఇచ్చేసి వానికి చెప్పకుండా నువ్వు సాదుకోమని ఎట్లా ఇస్తావు? భర్త ఉన్నాడు కానీ వాడిని పర్మిషన్ అడగాలి కదా, అట్లా ఎట్లా ఇచ్చినావు అంటే అది నా ఇష్టం. ఎందుకు అడగమ్మా? వాళ్ళు మీ ఇద్దరు కలిసే వాడిని అన్నదంటే నేను రాంగ్ రూట్లో కన్నా, నీకు అవసరమా? సాక్ష్యాలు ఉన్నారండి, పెద్ద మనుషుల ముందే అన్నది. సాక్ష్యాలు ఉన్నారు, ఆ మాట విన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మేడం. తాత అవుతాడు వాళ్ళ ఇంటికాడ ఈయన వచ్చి గొడవ పడుతుడు. ఆలేరు పోతా అని పోయినా మేడం. ఆ రోజు పని మీద పోయి వచ్చి మా అమ్మకి అప్ప చెప్పారు మేడం. చిన్న అయింది, అమ్మ చూడమ్మా 7 నెలలు 8 నెలలు బాబా మేడం, మళ్ళీ వస్తామ్మా బ్యాంక్ పని మీద పైసలు లేనిక పోయినా మేడం. పోతే ఈయన వచ్చి నా కొడుకు అంటుంది మేడం. అంటే ఎవరిని నా కొడుకు అంటున్నావు? నీకైతే ఎందుకు అవసరమా? నువ్వు నా కొడుకు అంటున్నావు ఏంది? ఇగో హాస్పిటల్లో చాలా మంది పెళ్లి కావాలని పిల్లలు కనేసి పోతుర్రు. నీకేం అవసరం నా కొడుకు అన్నికి? నీ కన్నోడు ఉన్నాడు, నీకేం అవసరం అని నేను అన్న మేడం. అంతే మేడం. దానికి ఇంకా జాయిన్ చేసి అంటారు మేడం. ఎందుకంటే ఆయన కొంచెం జనరల్ నాలెడ్జ్ మేడం. అలా భార్య ఓకే. ఇప్పుడు మీరు అనడం, మీరు అమ్మాయిని కొట్టడం తిట్టడం ఏం చేయలేదు? మీరు కొట్టారు, నేను కొట్టాను మేడం. ఎందుకు కొట్టారు? మా భార్యను చాలా అధ్వానంగా మాట్లాడారు. మీ భార్య కూడా కొట్టారు మేడం. నువ్వు కులంగానం చేసుకున్నావు, ఇంట్లో ఎందుకు బతుకుతున్నావు అని చెప్పేసి అడ్డవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దాని దగ్గర తీసుకోరు. లోకలే మేడం, ఒకే విలేజ్, వాళ్ళ దగ్గర తీసుకోరు. ఆమెకి నేను ఒక్కనే, మా ఫ్యామిలీ. మీ భార్యను తిట్టిందని మీరు కొట్టారు, మీ భార్య కూడా కొట్టిందా? లేదు మేడం, ఆమె 2 సార్లు పడేసి కొట్టింది. లేదు మేడం, ఇట్లున్నది కదా. నేను కొట్టలే మేడం. వాళ్ళు 7 సార్లు వచ్చి మేడం వీళ్ళ భార్య ఆధార్ కష్టంగా మేడం ఇప్పుడు రానిస్తాను వార్డ్ నెంబర్ గా వేరే నెంబర్ వేసుకొని గెలిచింది మేడం. అన్న బద్దలు మేడం. వాళ్ళ ఇంటికి పోతుంది, అంత మంచిగా ఉంటారు మేడం.
వీళ్ళందరూ మంచిగా నేనే కంటి మేడం, నన్నే కొడతారు మేడం. వీళ్ళ జోలి పోతే ఏమైనా అంటే రావాలి మేడం నా జోలికి. మా భార్య భర్తల మధ్య ఈయనెందుకు రావాలి మేడం? ఏమైనా గొడవ పెట్టుకున్న చిన్న దానికి పెద్దానికి వస్తారు మేడం. ఈయనకు రావాలంటే నువ్వు మంచిగా ఆట ఆడుకుందామని కదా మన ఇద్దరం. మా కొడుకు అదే కదా. కొడుకు పుట్టాక మేడం. అదే ఎందుకు రావాలంటే మన ఇద్దరం ఆట ఆడుకుందాం, ఎవరు మన ఇద్దరం ఆడుకుందామన్నా, కొట్టుకొని చంపుకుందామన్నా కదా. కొడుకు నిచ్చిపెట్టి నువ్వు కొడుకు నిచ్చిపెట్టి హాస్టల్ ఉన్నావు దించున్నారులా. తర్వాత ఉన్నా. అప్పుడు ఎందుకున్నావు అప్పుడు నేను వద్దని చెప్పినా వరకట్నం అడిగినా వెళ్ళిపోయాను. అదే వరకట్నం అడిగినా పేషెంట్ పెట్టినా మరి పేషెంట్ పెట్టినా వెళ్ళమన్నారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోమన్నారమ్మా భువనగిరిలో అడిగిన ఇంటికి ఎవరు వెళ్ళిపోమన్నారు నువ్వు నీ కొడుకు బిడ్డ పెట్టడానికి సరే నువ్వు అంటున్నావు కదా నీ కంట పడడానికి తీసుకొచ్చి నాకు భయం పెట్టు. నేను ఎప్పుడు చెప్తున్నా నీకు ఇప్పుడు కాదు, నువ్వు పెళ్లి కానీ చూసిన అంటున్నావు కదా. మేడం చూపి నాకు రూపు చూపి ఆడతో కూడా అదే నా పోలీసులు వాళ్ళంతా ఎంత ఘోరంగా కూర్చోరో నన్ను అంత పాపం చూపించారు కదా. తీసుకొచ్చి ఆ అబ్బాయికి నేను పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటాడు మేడం. నా జీతం సంఘ నాకను కానీ ఆయన హ్యాపీగా ఉంటాడు మేడం. మాట మాట్లాడుతుంది మేడం. కనీసం గేట్ ముందు ఉన్న మేడం కుక్కని గట్టేసి కొట్టిరు మేడం. ఇద్దరు అన్నదమ్ములు కలిసినందు అనుమానం కాదు. ఎక్కడెక్కడ పోతాడు ఇది ఎక్కడ ఎవరితో మాట్లాడతాడు దానికి అంట కడదామని చూసావు. ఫోన్ సరే రికార్డింగ్ చేసిన ఫోన్ అన్ని చూపి వద్దంటలేదు. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది నన్ను కొడుతుందా నిన్ను కొడుతుందా తెలుసుకున్నా. ఎవడి అసలు నువ్వు ఆజాబాతిరా నన్ను కొట్టా? నన్ను ఎందుకు చేసుకున్నావు? నా జీతం ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ ఎంబడి పడ్డా. నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత? నన్ను ఎందుకైనా బాధ పెడతారు. బాధపడుతుంది పాలంటారు నాకు. అలా నుంచుకుంటే దాని తర్వాత అవసరం చేసేది. నా ఇంటికి పడతారు ఎందుకు వచ్చి కొడుతున్నావు? నా పిల్లలకి ఏం పెట్టావు? దానికి 60,000 దాకా ఇచ్చినావు. ఇప్పటికి నువ్వు దాని పడి తిరుగుతున్నావు. ఆ బచ్చని పేడ చేయాలా? ఇప్పుడు సిటీలో ఉంటుందంటే సిటీలోకి వచ్చి పైసలు ఇచ్చినావు. నాకేం పెట్టావు నువ్వు? రూపాయలు నా 6,000 మేడం. ఇప్పటికి అడగాలి మేడం. ఐడికి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మేడం. బంజాగుట్ట ఆడిక ఆఫీసులో మేడం నేను జాయిన్ లెటర్ తీసుకొని బిఎస్ఎఫ్ అక్కడ నుంచి వెళ్ళి ఆడ తీసుకుపోయి జాబ్ వేసుకుంటా మేడం. అన్ని నుంచుకున్నావు అంటే ప్రోడక్ట్ అవి తీస్తుంటే మీద పట్టదు మేడం. అన్నితో పడుకుండా అన్నాడు మేడం. అంటే అలా నిందలు ఎందుకు చేస్తావు అది అంటే సరే నీతో సంసారం చేస్తా ఉంటా అని చెప్పింది మేడం ఈ అబ్బాయికి. అంటే కథ మేడం నేను సంసారం చేస్తా అంటే రాడు మేడం దగ్గరికి. అమ్మాయి ఫోన్ చేస్తాడు, ఫోన్లు కొనిస్తాడు, నా ఫోన్లు ఎత్తుకుపోతాడు, ఆమెకేస్తాడు. ఇప్పటికి 3-4 సెల్లు తీసుకోండి మేడం. ఈ సంటాన్ని వేసుకున్నా అనిపించి అలా ఏడుస్తున్నావు ఇప్పటికి నా బాధ. అంటే ఇప్పుడు ఇతనికి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందంటారు? అలా మరదలు ఉంది మేడం. ఆ అమ్మాయిని చేసుకున్నాను విడాకులు అని అంటుంది మేడం. మామ అదే పాట ఇంకా పాలతోటి వాళ్ళతోటి వీళ్ళతో ఆడిపిస్తుంది మేడం. ఆయనకి ఈ విడాకులు ఇస్తే ఆయన మంచిగా ఉంటాడు, ఇంకో అని చేసుకుంటాడు. నువ్వు నచ్చుందాని కదా అదే మాట. ఆమె సరే ఆమె అన్నది కదా నేను చేసుకుంటా అన్నట్టు అయితే ఈ సమయం నేనే వస్తాను చెప్తా. అంటే ఇంతవరకు ఆ మాట చెప్పలేదు, నాకు ఇంతవరకు మాట రాలేదు అన్నట్టు అయితే నీకే తెలియాలి. ఇదే విషయం మీద 4 రోజులు బ్యాక్ కేసు పెట్టేసింది మేడం రాజేపేట కేసులో. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు కూడా మేడం పేపర్లో కూడా రాసింది, ఫోన్ నెంబర్లు అన్నీ రాసింది. మా ఊర్లోనే ఇక ఈ అమ్మాయితో మాట్లాడతా, ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడతా, ఈ అమ్మాయితో ఫోన్ మాట్లాడతా అని ఎంక్వైరీ చేయరయ్యా. కారుని దండం పెడతా. ఒక్కసారి వినండి, నాకు చెప్పుంటే మీ ఇంకోసారి బతక మేడం ఇలాంటి మూర్ఖుని చేసుకున్నందుకు. పిచ్చకుండా నువ్వు అతగతి నేను ఇప్పుడు నీ అయ్యి అందరు చంపి బతికిండు. నేను మా తల్లి ఎంత కష్టపడి సాగింది మమ్మల్ని. చూపిస్తా మరి చూపిస్తావా? వినండి మేడం రికార్డు.
అవునండి, ఆవిడకి అతనికి ఇప్పుడు మామూలుగా మరదలతో మాట్లాడేలా లేదు కాదు ఫోన్. వీళ్ళిద్దరికి ఏదో ఒక సంబంధం ఉన్నట్టే కదా ఉంది. అమ్మాయి అందులో తప్పే ఉంది. మీ మరదలేంటి, మీరేంటి, మీ సంబంధాలు ఏంటి, ఆ ఫోన్ కాన్వర్సేషన్లు ఏంటి, మీరు అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఆ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు, ఇటుకనంటే సమాధానం మీరే కదా చెప్పాలి.